ఎలక్షన్ డ్యూటీ నిర్వహించే ఉపాధ్యాయుని మిత్రులందరికీ నమస్కారం. మాక్ పోల్ నిర్వహించే సమయంలో మన వద్ద ఉంచుకోవలసిన సామాగ్రి. ఉదయం 5:30కే మాక్ పోల్ స్టార్ట్ చేయాలి కాబట్టి అప్పటికే పోలింగ్ సిబ్బంది ఈ సామాగ్రిని తమ వద్ద ఉంచుకోవాలి. అవి గ్రీన్ పేపర్ సీల్ కంట్రోల్ యూనిట్ సంబంధించి పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి, అంటే గ్రీన్ పేపర్ సీల్లు 2, స్పెషల్ ట్యాగులు 2, అడ్రస్ ట్యాగులు కంట్రోల్ యూనిట్కి, పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి అడ్రస్ ట్యాగులు 2. అలాగే అడ్రస్ ట్యాగ్ వీవీప్యాట్కి సంబంధించి పార్లమెంట్కి 2, అసెంబ్లీకి 2, వీవీప్యాట్కి సంబంధించి అడ్రస్ ట్యాగులు 4 ఉండాలి. నల్ల కవర్ మాక్ పోల్ స్లిప్పుల కోసం అని చెప్పేసి నల్ల కవరు పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. పింక్ పేపర్ సీల్ అంటే నల్ల కవర్ల కోసం మాక్ పోల్లో స్లిప్పులు పెడతాం కదా, అది పింక్ పేపర్ సీల్ పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. మాక్ పోల్ టిక్ పెట్టే నిమిత్తం ఒక షీట్ మీద నెంబర్స్ వేసుకుంటాం. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు మాక్ పోల్లో వేసామో దానికి సంబంధించి ఒక గళ్ళ కాగితం మీద సంబంధించి ఆ షీటు పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. మాక్ పోల్ సర్టిఫికేట్ పార్ట్ 1 ఎనెక్సర్ 5 అంటాం. ఇది కంపల్సరీగా పిఓ గారి వద్ద ఉండాలి. ఇది కూడా పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. ఇంకా అవసరాన్ని బట్టి పవర్ ప్యాక్ ఒక్కొక్కసారి మాక్ పోల్ సందర్భంలో కంట్రోల్ యూనిట్ మొరాయించిన లేదా ఏదైనా మార్చవలసి వచ్చిన అవసరాన్ని బట్టి పార్ట్ 2 అని చెప్పేసి ఒక ఫారం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. అలాగే రీప్లేస్మెంట్ ఆఫ్ మాక్ పోల్ సమయంలో ఈవీఎం, వీవీప్యాట్ అయితే పార్ట్ 4 ఫామ్ ఉంచుకోవాలి. అది పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. పార్ట్ 1 ఎనెక్సర్ 6 అంటారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. తర్వాత అవసరాన్ని బట్టి ఎనెక్సర్ 6 పార్ట్ 2 అంటే మళ్ళీ ఇది కూడా వీవీప్యాట్ కానీ అవసరాన్ని బట్టి పార్ట్ 2 ఎనెక్సర్ 6 ఇంకొకటి ఎక్స్ట్రాగా పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి ఉంచుకోవాలి. ఇందులో ఇంచుమించు అన్నింటి మీద కూడా పిఓ ఏజెంట్లు కంపల్సరీగా సంతకాలు పెట్టాలి. పిఓ ఏజెంట్లు సంతకాలు పెట్టవలసినవి గ్రీన్ పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్, అడ్రస్ ట్యాగ్, స్పెషల్ ట్యాగ్ వీవీప్యాట్, అలాగే నల్ల కవరు మాక్ పోల్ స్లిప్పుల కోసం పెట్టే నల్ల కవరు, పింక్ పేపర్ సీల్ నల్ల కవర్కి వేసే పింక్ పేపర్ సీల్ మీద కూడా పిఓ ఏజెంట్లు సంతకాలు పెట్టాలి. పిఓ, ఏపీఓ, ఓపీఓ ఏజెంట్లు అందరూ కలిపి సంతకాలు పెట్టవలసింది మాక్ పోల్ సర్టిఫికేట్ పార్ట్ 1 అని చెప్పాను, ఎనెక్సర్ 5. మాక్ పోల్ సర్టిఫికేట్ మీద మాత్రం పిఓలు, ఏపీఓలు, ఓపీఓలు, పోలింగ్ ఏజెంట్లు కూడా అందరూ సంతకం పెట్టాలి. అలాగే అవసరాన్ని బట్టి ఏవైనా ఈ కంట్రోల్ యూనిట్ కానీ ఏదైనా మార్చవలసి వచ్చేటప్పుడు మారిస్తే దాని మీద మాత్రం పిఓ ఏజెంట్లు, సెక్టర్ ఆఫీసరు సంతకం పెట్టాలి. అలాగే ఈ పిఓ డిక్లరేషన్ దాని మీద మాత్రం పిఓ, పోలింగ్ ఏజెంట్లు సంతకం పెట్టాలి. అదనంగా ఏదైనా ఉపయోగించినప్పుడు దానికి సంబంధించిన ఎనెక్సర్ మీద కూడా పిఓ, పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడితే సరిపోద్ది. మాక్ పోల్ స్టాంపు ఇంకా అదనంగా మన దగ్గర ఉంచుకోవాల్సిన వీటితో పాటుగా మాక్ పోల్ స్టాంపు, స్టాంప్ ప్యాడ్, అదే ట్రైన్ దారం ట్యాక్స్ కట్టడానికి, సీలింగ్ లక్క, కొవ్వొత్తి, అగ్గిపెట్టి, మెటల్ సీల్, చిన్నపాటి అట్టముక్క, ఇవన్నీ కూడా ఉదయం 5 గంటలకే మనం ఒక టేబుల్ మీద సిద్ధం చేసుకుంటే మాక్ పోల్ సమయం ఉదయం 5:30 కాబట్టి ఏజెంట్ ఒకడే వస్తే ఒక 10 నిమిషాలు చూసి 5:30 నుంచి 5:45 వరకు అక్కడికి రాకపోతే 5:45 దాటితే మైక్రో అబ్జర్వర్ సాయంతో మాక్ పోల్ జరపాలి. అవసరమైతే వీడియోగ్రఫీ కూడా తీసుకోవడం మంచిది. ఇది మాక్ పోల్కి సంబంధించింది. వీటి సాయంతో మాక్ పోల్ సవ్యంగా జరిగిపోతే ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు పిఓ టేబుల్పై ఉండవలసినవి కొన్ని ఉంటాయి. అంటే అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు పిఓ కంగారులో వెతకలేడు కాబట్టి కొన్ని తన టేబుల్పై పిఓ గారు ఉంచుకోవడం మంచిది. అవి పిఓ రిపోర్ట్ లేదా నివేదిక, ఎనెక్సర్ 5,
పిఓ డిక్లరేషన్ ఎనెక్సర్ 6, పిఓ డైరీ ఎనెక్సర్ 7, ఫామ్ 17C ఎనెక్సర్ 8. వీటితో పాటు ఎనెక్సర్ 11 పోలింగ్ ఏజెంట్స్, రిలీవింగ్ ఏజెంట్స్ మూమెంట్ షీట్. పోలింగ్ ఏజెంట్లు, రిలీవింగ్ ఏజెంట్లు కదలికలకు సంబంధించిన ఒక షీట్ ఒకటి. స్పెసిమెన్ ఆఫ్ ఎంట్రీ పాస్ ఎనెక్సర్ 12 అంటారు దీన్ని. అంటే ఎంట్రీ పాస్ నమూనా అన్నమాట. ఇది పోల్ రోజున ప్రిసైడింగ్ అధికారి జారీ చేయాలి. అకౌంట్ ఆఫ్ ఎంట్రీ పాసెస్ ఇష్యూడ్ టు పోలింగ్ ఏజెంట్స్ ఎనెక్సర్ 13 పోలింగ్ ఏజెంట్లకు జారీ చేయబడిన ప్రవేశ పాస్ల ఖాతా ఇది. ఎనెక్సర్ 13 ఏఎస్డి లిస్ట్ ఆఫ్ డిక్లరేషన్ ఎనెక్సర్ 14 అంటారు దీన్ని. గైర్హాజరైన లేదా మారిన లేదా చనిపోయిన వారి జాబితా ఏఎస్టీ జాబితా. అందులో పేరున్నవారు ఓటర్ ద్వారా డిక్లరేషన్ ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ అబౌట్ ఏజ్ ఎనెక్సర్ 15 ఓటరు వయసుకు సంబంధించినది. లిస్ట్ రిలేటెడ్ టు అండర్ ఏజ్డ్ ఎలక్టర్స్ ఎనెక్సర్ 16 తక్కువ వయసు గల ఓటర్లకు సంబంధించిన జాబితా. డిక్లరేషన్ అండర్ రూల్ 49MA ఎనెక్సర్ 17 అంటే టెస్ట్ ఓట్కి సంబంధించింది. రూల్ 49MA అంటారు దీన్ని. దీని ప్రకారం పరీక్ష ఓటు వేయడానికి ముందు నింపాల్సిన ఓటర్ డిక్లరేషన్ ఫామ్. డిక్లరేషన్ బై ద కంపానియన్ ఆఫ్ బ్లైండ్ ఆర్ ఇన్ఫార్మ్ ఎలక్టర్ ఎనెక్సర్ 18 అంటారు దీన్ని. అందులు లేదా నిస్సహాయ ఓటర్ సహచరుడి ప్రకటన. రిసిప్ట్ ఫర్ ఛాలెంజ్ ఫీజ్ ఎనెక్సర్ 19 అంటే రసీదు పుస్తకం ఛాలెంజ్ ఓట్లకు సంబంధించి. లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ద SHO పోలీస్ ఎనెక్సర్ 20 SHO పోలీస్ ఫిర్యాదు లేఖ. వీటిని పిఓ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ తన టేబుల్ వద్ద ఉంచుకుంటే ఎన్నిక జరిగేటప్పుడు ఏ విధమైన ఫారం అవసరం వచ్చినా వెంటనే తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.